మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పదవీ కాలం ముగిసింది. దాదాపు 5 ఏళ్ల పాటు ఎలాంటి అవిశ్వాస తీర్మానాలకు ఆస్కారం లేకుండా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకతను చాటుకుంది. సో ఈ 5 ఏళ్లలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది, సో ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనం చెప్పండి, దాదాపు ఈ 5 ఏళ్ల కాలంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది, ఏంటి మీ కార్పొరేషన్? నమస్కారం అండి. మేము 2020లో నిజాంపేట్ కార్పొరేషన్ ఏర్పడింది. ఇప్పుడు మాకు 2025లో మాకు మా పీరియడ్ అయిపోయింది. మరి ఈ 5 ఇయర్స్లో కూడా మేము చాలా మంచిగా మా కార్పొరేషన్ అభివృద్ధి చేసుకున్నాము. ముఖ్యంగా వైకుంఠధామము, పార్క్స్, కమ్యూనిటీ హాల్స్, పబ్లిక్ టాయిలెట్స్, మరి రోడ్స్ వైండింగ్స్ కానీ, ఇప్పుడు మాకు మియాపూర్ నుంచి గండిమైసమ్మ వెళ్ళే దారిలో ఫ్లైఓవర్ కూడా నిర్మిస్తున్నారు. మరి దానికి కూడా 140 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. దాంతోపాటు మాకు అక్కడ రోడ్ వైండింగ్ చేస్తూ ఉన్నారు. మరి మాకు మల్లంపేటలో కూడా ఎక్స్టెన్షన్, ఔటర్ రింగ్ రోడ్కి ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవడం జరిగింది. దానికి ఒక 180 కోట్లతో రోడ్ ఎక్స్టెన్షన్ మరి ఎగ్జిట్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా మా కార్పొరేషన్లో కూడా ఇంకా ఎస్ఎన్డిపి వర్క్స్, మా నిజాంపేటలో మొత్తం పూర్తిగా ఎస్ఎన్డిపి వర్క్స్ చేసుకున్నాము. బాచ్పల్లిలో చేసుకున్నాము. అవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఒక 5% పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇంకా రోడ్ స్ట్రీట్ మన డివైడర్స్ డెవలప్మెంట్ చేసుకోవడము, మరి నిజాంపేట్ అనగానే ఒక ముంపు వరద ప్రభావిత ప్రాంతంగా ఉండేది. సో ముఖ్యంగా దాని సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఏదైతే మీరు ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. సో ఎస్ఎన్డిపి వల్ల ఈసారి ఎలా ఉంటుంది? వర్షాకాలంలో కొంత ఈ ముంపు సమస్య అనేది ఈసారి తగ్గుతుందా మీకు? ఎట్లా అసలు మేము చూస్తుంటే మాకు లాస్ట్ ఇయరే వర్షం మనకు ఒక కంటిన్యూ ఒక డే పడ్డా కానీ ఒక చుక్క కూడా ఎక్కడ నిల్వకుండా మాకు చాలా మంచిగా ఉంది. మరి మేము చేసుకున్న ఈ ఎస్ఎన్డిపి వర్క్స్తోనే మాకు అది లేకుండా ఉన్నదని మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాము. మరి మా కార్పొరేటర్స్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము అందరం 33 కార్పొరేటర్స్ కూడా అందరం హ్యాపీగా అందరం కలిసి పని చేసుకున్నాము. మా కార్పొరేషన్ అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా ముందుకున్నాము. ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఇంకా అభివృద్ధి జరగాలని కూడా మేము మొన్న మా లాస్ట్ కౌన్సిల్లో కూడా బడ్జెట్ పెట్టుకున్నాము. వాటికి కూడా ప్రతి వార్డులలో కూడా ఒక్కొక్కరికి దాదాపుగా 2 కోట్ల వరకు అందరికీ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా తొందరగా చేయాలని కూడా మేము కమిషనర్ గారిని ఆదేశించడం జరిగింది. ఆ లాస్ట్ కౌన్సిల్లో కూడా మాకు ఎమ్మెల్యే గారు రావడము, మా ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారు రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి కూడా చెప్పాము, ఇట్లా మేము ఇంత ఫండ్ పెట్టుకున్నాము, ఆ పనులను కూడా వేగంగా చేయాలని చెప్పి. మరి మా కార్పొరేషన్ ఇంకా అభివృద్ధి చేయాలని కూడా వారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము మా కార్పొరేషన్లో వైకుంఠధామము నిజాంపేటలో పూర్తి చేసుకున్నాము. బాచ్పల్లిలో కూడా ప్రారంభం చేశాము. అది కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రగతి నగర్ ప్రజలకు కూడా అక్కడ వైకుంఠధామం లేదని కూడా మేము ఎమ్మెల్యే గారికి చెప్పడము, మా ఎంపీ గారికి చెప్పడం కూడా జరిగింది. దానికి కలెక్టర్కి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మరి అది కూడా వాళ్ళు ప్రయారిటీగా తీసుకొని ఆ ప్రజలకు అందజేస్తారని వైకుంఠధామం నేను కోరుతా ఉన్నాను. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఎప్పటి వరకు పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే రెగ్యులర్గా కూడా ఫుల్ ట్రాఫిక్ జంక్షన్లో పద్మవ్యూహంలో ఉండేటటువంటి ప్రాంతం అదంతా కూడా. సో సిటీ శివర్లో తొలి ఫ్లైఓవర్ కూడా మీ ఏరియాలోనే నిర్మాణం. సో ఎప్పటి వరకు పూర్తయ్యేటటువంటి అవకాశం? ఇప్పుడు చూస్తూ ఉంటే రోజుకి జనాభా పెరిగిపోతుంది. ట్రాఫిక్ జామ్స్ కూడా చాలా అవుతూ ఉన్నాయి. స్కూల్ పిల్లలకు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. అదే మేము ఇప్పుడు మాకు ఇక్కడ ఫ్లైఓవర్ అవుతూ ఉంది. అది 4 monthsలో కంప్లీట్ చేసి ఇస్తామని వాళ్ళు మాకు మాట ఇచ్చారు. ఈ జూన్ వరకు ఓపెన్ చేస్తామని కూడా మాట ఇచ్చారండి. సిటీ శివర్లో అనేక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. సో ఎక్కడ చూసుకున్నా కూడా అవిశ్వాస తీర్మానం అనేది నడిచింది. బట్ మీ కార్పొరేషన్ మాత్రం అసలు అవిశ్వాసం జోలికే వెళ్లకుండా సో అందరినీ కలుపుకొని దాదాపు మీ 33 మంది కార్పొరేటర్లు కూడా కలిసికట్టుగా ఉన్నారు. సో ఏంటంటే దానికి రీజన్ ఏంటి? సక్సెస్ దాదాపు 5 ఏళ్ల కట్టు కొనసాగించారు మేయర్గా. తదసారి అది ఎట్లా అనిపించింది? అంటే ఒక్కరి చేతి మీద నుంచి ఒకరి చేతి మీదకి వెళ్తే అభివృద్ధి జరగదని దిశతోనే మేమందరం కూడా కలిసి ఉండి పని చేసుకోవాలి, కార్పొరేషన్ అభివృద్ధి చేయాలని కూడా ముందుకొచ్చాము. కార్పొరేటర్స్ అందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. ఫైనల్గా చెప్పండి, మీ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు కానివ్వండి, దాంతోపాటు కార్పొరేటర్లకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? దాదాపు 5 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పాటు మేయర్గా కొనసాగారు, ఏం చెప్పదలుచుకున్నారు? నేను అందరికీ చాలా కృతజ్ఞతలు చెప్తున్న పేరున. నన్ను ఈ స్థానంలో నిలబెట్టి నన్ను ముందుకు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్క కార్పొరేటర్కి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి. మరి వారి ఇచ్చిన మాకు పదవిని మేము నెరవేర్చుకున్నాము. ప్రజలకు కూడా సేవ చేశాము.
మరి ఇంకా ముందు అవకాశం వస్తే కూడా నేను వచ్చి ప్రజల్లో చేస్తానని కూడా మాటిస్తున్నాను. మరి ముఖ్యంగా మా వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన ముందుండి మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాడు. ప్రజలకు కార్పొరేషన్లో 33 మెంబర్స్ కార్పొరేటర్లు మరి కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులకు, మా కార్పొరేషన్ ప్రజలకు, మరి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇటు మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 5 ఏళ్ల పాటు కొనసాగినటువంటి పాలక మండలి పదవీ కాలం అయితే ముగిసింది. మొత్తానికైతే ఈ 5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నాము. ఫ్లైఓవర్లు కానివ్వండి, ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్స్ కానివ్వండి, దాంతోపాటు రోడ్డు విస్తరణ పనులు కానివ్వండి. ఒకప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీగా ఉండేటటువంటి నిజాంపేట్ కాలక్రమేణా మున్సిపల్ కార్పొరేషన్గా ఆవిర్భవించి దాంతోపాటు 5 ఏళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగింది. సో దాదాపు 33 మంది కార్పొరేటర్లు కలుపుకొని ఈ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ను మరింత అభివృద్ధి చేసుకున్నాము. రానున్న రోజుల్లో కూడా ఈ కార్పొరేషన్ ప్రభుత్వం సహకారంతో మరింత ముందుకు వెళ్తుందంటూ కూడా మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమానియా బిన్ ఆంధ్రజ్యోతి నిజాంపేట్ నుంచి.